నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। పేటపాలెం రామపురం సముద్ర తీరంలో న్యాయవాది మృతదేహం చీరాల ప్రాంతానికి చెందిన న్యాయవాది నాగేశ్వరరావుగా గుర్తింపు। కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు। అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తాం। బాపట్ల జిల్లా టీ చుండూరు గ్రామంలో జరిగిన జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా। దళితుల పట్ల వైసీపీ ప్రభుత్వం వివక్షతను చూపుతోంది। వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగం చేయాలనంటూ చీరాల మున్సిపల్ పరిధిలోని సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ రాజీనామా తన రాజీనామా పత్రాన్ని కమిషనర్ కు అందజేశారు। వేటపాలెం మండలం రామపురం సముద్ర తీరంలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది। కాగా తీరంలో లభ్యమైన మృతదేహం చీరాల ప్రాంతానికి చెందిన చెన్నుపాటి నాగేశ్వరరావు అనే న్యాయవాదిగా పోలీసులు గుర్తించారు। వేటపాలెం మండలం రామపురం సముద్ర తీరంలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది। కాగా తీరంలో లభ్యమైన మృతదేహం చీరాల ప్రాంతానికి చెందిన చెన్నుపాటి నాగేశ్వరరావు అనే న్యాయవాదిగా పోలీసులు గుర్తించారు। సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు। మృతుడు నాగేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు। ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు। నా పేరు జనార్దన్, చీరాల రూరల్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాను। ఈరోజు ఉదయం 6:30 ఆ టైంలో 100 డైల్ కాల్ వచ్చింది। వాటర్ రామాపురం బీచ్ దగ్గర ఒక అన్నౌన్ బాడీ వచ్చిందని వెంటనే వచ్చి వెరిఫై చేస్తే ఆ బాడీలో జేబులో కీ ఉన్న వల్ల స్కూటీ కీ ఉంది। ఆ స్కూటీ వెరిఫై చేస్తే రోడ్డు అమ్మట దగ్గర ఉంది। ఆ స్కూటీలో డైరీలో పేరు ఉంది। ఫోన్ నెంబర్ కాల్ చేస్తే ఈ బాడీ చెన్నుపాటి నాగేశ్వరరావు అని తెలిసింది। చీరాల అతను లాయర్కి ఏదో వర్క్ చేస్తున్నారు అంటున్నారు। వాళ్ళు ఇంకా బంధువులకు తెలియపరిచాం। బాడీని హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము। వాళ్ళు వచ్చి రిపోర్ట్ ఇస్తే ఇన్వెస్టిగేషన్ చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం తర్వాత వివరాలు తెలియాల్సింది। ఎందుకు వచ్చాడు, ఏ విషయం మీద వచ్చాడు, సూసైడా లేకపోతే ప్రమాదశాత్తు చనిపోయాడు అనేది తర్వాత విచారణలో తేలాల్సింది। బాపట్ల జిల్లా పరిధిలోని టీ చుండూరు గ్రామంలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో భాగంగా స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా అధ్యక్షతన జరిగింది। అర్హులందరికీ నివాస స్థల పట్టాలు, సంక్షేమ పథకాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా అన్నారు। బాపట్ల జిల్లా పరిధిలోని టీ చుండూరు గ్రామంలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో భాగంగా స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా అధ్యక్షతన జరిగింది। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పింఛన్ కావాలంటూ వచ్చిన దరఖాస్తులపై తక్షణమే క్షేత్రస్థాయిలో విచారించి అర్హులకు సంక్షేమ ఫలాలు అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు। జగనన్నకు చెబుదాం వెబ్ పోర్టల్లో పునరావృతం కావడంపై ఆయన ఆరా తీశారు। జిల్లాలోని ఎస్టీల కొరకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఆధార్ కార్డులు జారీ చేశామన్నారు। ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి ఆందోళన క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బంది పనిచేయాలన్నారు। చీరాల మున్సిపల్ పరిధిలోని 26వ వార్డు సచివాలయంలో వార్డు వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్న కొనిదెల విజయ్ కుమార్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు। ఈ క్రమంలోనే మున్సిపల్ కమిషనర్ విజయసారథికి తమ రాజీనామా పత్రం అందించారు। చీరాల మున్సిపల్ పరిధిలోని 26వ వార్డు సచివాలయంలో వార్డు వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్న కొనిదెల విజయ్ కుమార్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు। ఈ క్రమంలోనే మున్సిపల్ కమిషనర్ విజయసారథికి తమ రాజీనామా పత్రం అందించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల పట్ల వైసీపీ ప్రభుత్వం వివక్షత చూపుతుందన్నారు। అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని సైతం బాబాసాహెబ్ అంబేద్కర్ ను పేరును తొలగించి జగన్ విదేశీ విద్య దీవెనగా పేరు మార్చడం దుర్మార్గమైన చర్య అన్నారు। అదేవిధంగా జగన్ ప్రభుత్వం దళితులను ఆర్థికంగా రాజకీయంగా అణగదొక్కబట్టడం జరిగిందన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలందరినీ కలుపుకొని జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న దుర్మార్గ చర్యలను ఎండగడతామని విజయ్ కుమార్ హెచ్చరించారు। నేను కొనిదెల విజయ్, నేను ఇక్కడ విఠల్ నగర్లో వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను। నేను గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో MA MPhil PhD చేశాను సమాజ శాస్త్రంలో। నేను అంబేద్కర్ అసోసియేషన్ యూనివర్సిటీలో ప్రెసిడెంట్గా కూడా చేసి ఉన్నాను। అయితే ఈరోజు నేను నా ఉద్యోగానికి రాజీనామా చేశాను। దానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం SC STలను విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాలకి ఓ పథకం ప్రకారం దూరం చేస్తున్నది। దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఇప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేశారు, మరి SC ST కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం। మరి ఈరోజు ఈ ఉన్నటువంటి ఎంతోమంది అడ్వైజర్ని పెట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం గంపగుత్తగా SC STలని ఓటు బ్యాంక్గా మార్చుకున్నటువంటి వీరు ఒక్క SC ST కూడా మీకు అడ్వైజర్గా పనికిరానటువంటి ముఖ్యమంత్రి గారిని మనం ఈరోజు చూస్తున్నాం। అలాగే నేను మరొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే
అంబేద్కర్ విదేశీ విద్యా పథకం తీసేసి జగన్ విదేశీ విద్యా దీవెనగా మార్చడం అనేది అత్యంత హేయమైన విషయంగా నేను భావిస్తున్నాను. మరి ప్రపంచంలోనే మేధావిగా కీర్తించబడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తీసేసి మీరు ముఖ్యమంత్రి గారు అధికారం ఉందనే కదా జగన్ విదేశీ విద్యా విధానం అని పెట్టుకున్నారు. మీరు ఈ ఎలక్షన్లో ఖచ్చితమైనటువంటి గుణపాఠాన్ని చెప్పడానికి కేవలం అంబేద్కర్ విదేశీ విద్యా విధానం మీదే మేము రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాలు తిరిగి ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ని ఖచ్చితంగా మీకు పడకుండా చేసే పథకాన్ని మేము చేపడతామని మీకు హెచ్చరిక చేస్తున్నాం. జై భీమ్. చీరాల పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పదవి విరమణ పొందిన ఉద్యోగులకు బదిలీపై వెళ్తున్న పోలీసు ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల డీఎస్పీ ప్రసాదరావు హాజరయ్యారు. ప్రతి ఉద్యోగి జీవితంలో పదవి విరమణ తప్పదని, అయినప్పటికీ అన్ని శాఖల కంటే మిన్నగా సామాజిక ప్రజాసేవ చేసే అవకాశం పోలీస్ శాఖకు మాత్రమే ఉందని చీరాల డీఎస్పీ ప్రసాదరావు అన్నారు. చీరాల పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పదవి విరమణ పొందిన ఉద్యోగులకు బదిలీపై వెళ్తున్న పోలీసు ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల డీఎస్పీ ప్రసాదరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా చీరాల డీఎస్పీ ప్రసాదరావు మాట్లాడుతూ కత్తి మీద సాము లాంటి పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పాటు సేవలు అందించిన సిబ్బందిని ఆయన అభినందించారు. అలాగే బదిలీపై వెళ్తున్న సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఎక్కడ పనిచేసినా మంచి గుర్తింపు తెచ్చుకునేలా నిజాయితీగా పనిచేయాలన్నారు. తద్వారానే ప్రజల మన్ననలు పొందగలుగుతారన్నారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన ఎస్ఐ సల్మాన్ రాజ్, పదోన్నతి పొందిన ఎస్ఐ జానీ బాషాకు అనంతరం పలువురు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐలు శేషగిరిరావు, సోమశేఖర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనుకోకుండా నిజమైంది కాబట్టి అన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి ఆయన ఆ స్థాయి నుంచి అనేక ప్రమోషన్లు పొంది ఈ స్థాయికి వరకు రావడంలో ఎన్ని ఆటపోట్లు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని సమస్యలు ఎదుర్కొని ఉండటో మనందరికంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కువగా తెలుస్తుంది. అన్ని ఎదుర్కొని సక్సెస్ఫుల్గా, ఆరోగ్యవంతంగా, నిండు నూరేళ్ళు ఇంకా హుషారుగా జీవించేటట్లుగా ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చిన కుటుంబ సభ్యులందరికీ మనం అందరం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఆయన అలా ఉంచడానికి, ఆయన అలా ఆరోగ్యంగా ఉండడానికి కారణమైన కుటుంబ సభ్యులకి. అట్లాగే రేపటి నుంచి ఆయన జీవన కార్యక్రమంలో ఖాళీగా ఉండకుండా ఏదైనా జీతం కోసము, డబ్బుల కోసం అన్నట్టు కాకుండా ఖాళీగా ఉండకుండా ఉండడం కొరకు ఏదైనా ఒక వ్యాపకాన్ని, ఆయనకి ఏది నచ్చుతుంది ఆ వ్యాపకాన్ని తీసుకుని చేసుకుంటే కనుక ఖచ్చితంగా నిండు 116 సంవత్సరాలు జీవిస్తాడు, ఆరోగ్యంగా జీవిస్తాడు, హుషారుగా జీవిస్తాడు. మంచి మన వృద్ధుల్లా కాకుండా యువకుల్లా జీవిస్తాడు. చక్కగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఉమ్మనేశ్వర గారు ఇక్కడి నుంచి నెల్లూరుకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు. వారు కూడా వారి యొక్క సర్వీసెస్ను అందించడం జరిగింది. అందరం కూడా పబ్లిక్తో మమేకమై ఉన్నటువంటి జాబ్ కాబట్టి అందరి యొక్క మన్ననలు పొందారు. కాబట్టి అందరూ ఇప్పుడు రిటైర్డ్ అయినటువంటి వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి నెల్లూరు జిల్లాకు వెళ్ళినటువంటి అధికారులందరూ కూడా మంచి సర్వీసెస్ అక్కడ కూడా వారి యొక్క సేవలను ఇచ్చి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. పోలీస్ సర్వీస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఉన్న మిగతా ఉద్యోగస్తుల కంటే పోలీస్ డిపార్ట్మెంట్ సర్వీస్ అనేది కొద్ది కష్టతరమైంది. అదేవిధంగా ఫిజికల్ ఎఫర్ట్ కూడా ఉంటుంది. ఈ 35 సంవత్సరాల సర్వీస్లో అతని శ్రమ, అదేవిధంగా అధికారుల సహకారము, తోటి ఉద్యోగస్తుల సహకారము, అదేవిధంగా ప్రజలు కూడా మనం ఏ ప్రాంతంలో అయితే పనిచేస్తున్నామో ఆ ప్రజల సహకారం ఉంటేనే మన పోలీసు సర్వీస్ అనేది సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం, ఎవరైనా ఏ స్థాయిలోనైనా. అదేవిధంగా ఇప్పుడు సల్మాన్ రాజు గారు ఈ చీరాల పౌరుడై నుండి చీరాల పట్టణంలోనే రిటైర్ అవుతున్నాడు. ఇంతమంది అందరూ కూడా ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు, బంధుమిత్రులు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం.
వేటపాలెం సెయింట్ యాన్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆలింపిక్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ కంపెనీ ఎంబీఏ ఫార్మసీ విద్యార్థులకు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో 12 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లుగా కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు తెలిపారు. మెరుగైన విద్యా ప్రమాణాలతో పాటుగా ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా సెయింట్ యాన్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాల కృషి చేస్తుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల్ అన్నారు. వేటపాలెం సెయింట్ యాన్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆలింపిక్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ కంపెనీ ఎంబీఏ ఫార్మసీ విద్యార్థులకు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో 12 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లుగా కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు తెలిపారు. ఈ ప్రాంగణ ఎంపికలలో మొత్తం 40 మంది హాజరు కాగా 12 మంది ఉద్యోగాలు సాధించారని ప్రిన్సిపాల్ వేణుగోపాలరావు కళాశాల ప్రాంగణ ఎంపికల అధికార ఎన్ పూర్ణచంద్రరావు తెలిపారు. ఎంపికైన ఎంబీఏ విద్యార్థులకు ఏడాదికి 3 లక్షల జీతం ఇతర అలవెన్స్లు ఇస్తారని తెలిపారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ వివి నాగేశ్వరరావు, కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వి రమణమూర్తి, ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ ఇమాన్యుయల్, అధ్యాపకేతర సిబ్బంది అభినందనలు తెలిపారు. చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ లూథరస్ జూనియర్ కళాశాలలో విద్యా ఉపాధ్యాయ సంఘాల కళాశాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గ్రూప్ 2 ఉచిత శిక్షణ కేంద్రాన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు సందర్శించారు. ప్రణాళికాబద్ధంగా చదివితే సత్ఫలితాలు రాబట్టవచ్చని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. ఇక చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో విద్యా ఉపాధ్యాయ సంఘాల కళాశాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గ్రూప్ 2 ఉచిత శిక్షణ కేంద్రాన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు సందర్శించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అభ్యర్థులకు సూచనలు అందించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ గ్రూప్ 2 అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదివి విజయాన్ని సాధించాలన్నారు. ముఖ్యంగా టెక్స్ట్ బుక్లను ఆధారం చేసుకుని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలన్నారు. గ్రూప్ 2 ఉద్యోగాలకు పోటీ అధికంగా ఉంటుందని దీనిని దృష్టిలో ఉంచుకుని పట్టుదలతో చదవాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చీరాలలో గ్రూప్ 2 అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందజేసి భోజన వసతి కల్పించడం అభినందనీయమన్నారు. ఇచ్చిన ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని ప్రతి అభ్యర్థి సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ ప్రతినిధులు జై శీలారావు, పుష్పరాజ్, బాబురావు, భగవాన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి 897 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంకో 100 పోస్టులు పెరగడానికి కూడా అవకాశం. ఈ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 25న 150 మార్కులు 150 ప్రశ్నలతో జరగబోతుంది. దీనిలో భారతదేశ చరిత్ర 30 ప్రశ్నలు, భూగోళ శాస్త్రం 30 ప్రశ్నలు, భారత సమాజం 30 ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్ 30 ప్రశ్నలు, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ 30 ప్రశ్నలు, 150 మార్కులకు ఉంటుంది. దీనిలో సుమారు 90 మార్కులు వచ్చిన వాళ్ళు మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళడానికి అవకాశం. మెయిన్ ఎగ్జామ్ ఎన్నికల తరువాత జూన్ నెలలో కానీ జూలైలో కానీ జరుగుద్ది. మెయిన్ ఎగ్జామ్ 300 మార్కులు జరగబోతుంది. ఇందులో ఆంధ్రుల చరిత్ర 75 ప్రశ్నలు, భారత రాజ్యాంగం 75 ప్రశ్నలు, భారత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 75 ప్రశ్నలు, సైన్స్ అండ్ టెక్నాలజీ 75 ప్రశ్నలు. అందువల్ల విద్యార్థులకి మా యొక్క సూచన ఏంటంటే మీరు కోచింగ్ వీటితో పాటు కొన్ని స్టాండర్డ్ బుక్స్ చదవాలి. ముఖ్యంగా మెయిన్ ఎగ్జామ్కి సమయం ఉంది కాబట్టి కొన్ని స్టాండర్డ్ బుక్స్ చదివి మీరు ప్రణాళికాబద్ధంగా మీ సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలని కోరుతున్నారు. అదే సందర్భంలో చీరాలకు సంబంధించి నేను దాదాపు రాష్ట్రంలో 17-18 ప్రదేశాల్లో అవగాహన సదస్సులు పెట్టాను. కానీ చీరాల ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కాలేజీలో పిల్లల సౌకర్యార్థం కోచింగ్ 1 నెల రోజుల నుంచి కోచింగ్ జరుగుతుంది. కోచింగ్ ఏర్పాటు చేసి భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేసి చేస్తున్నందుకు ఇక్కడ ఉన్న కరస్పాండెంట్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, ఇతర సిబ్బందికి, జైసీఎల్ రావుకి అందరికి కూడా నేను హృదయపూర్వకంగా, ఎందుకంటే ఎక్కడా జరగలే నాకు తెలిసి స్టేట్, నేను ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ క్యాండిడేట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్, మంచి జరగాలి, వాళ్ళు స్థిరపడాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. ముఖ్యంగా చీరాల పరిసర ప్రాంతంలో విద్యార్థుల మరి నిరుద్యోగుల మేలుని దృష్టిలో పెట్టుకొని బాగా పేద ప్రదేశం కాబట్టి ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు పోయి కోచింగ్ తీసుకోవటం అనేది చాలా కష్టతరమైన విషయం కాబట్టి మా స్టాఫ్ మేనేజ్మెంట్ కూడా మా కాంట్రిబ్యూషన్తో ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా అయినా జరిపించి ఈ పరిసర ప్రాంత విద్యార్థులకి మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాము. అదేవిధంగా విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంతో రోజు కనీసం 80 మంది తప్పకుండా రెగ్యులర్గా వచ్చారు. మీకు అందరికి కూడా ధన్యవాదాలు, విషెస్ చెప్తున్నాను అనమాట. విష్ ఆల్ ద బెస్ట్.
బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి శనివారం నిర్వహించనున్న నో యాక్సిడెంటే కార్యక్రమంలో భాగంగా చీరాల పట్టణంలోని వాహన చోదకులకు ట్రాఫిక్ రూల్స్ పై చీరాల 1 టౌన్ సీఐ శేషగిరిరావు అవగాహన కల్పించారు. రహదారి నియమ నిబంధనలు విధిగా పాటించడం ద్వారానే రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చని చీరాల 1 టౌన్ సీఐ శేషగిరిరావు చెప్పారు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి శనివారం నిర్వహించనున్న నో యాక్సిడెంట్ డే కార్యక్రమంలో భాగంగా చీరాల పట్టణంలోని వాహన చోదకులకు ట్రాఫిక్ రూల్స్ పై చీరాల 1 టౌన్ సీఐ శేషగిరిరావు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహన చోదకులు డ్రైవింగ్ చేసే సమయంలో విధిగా హెల్మెట్ ధరించాలన్నారు. అలాగే 4 వీలర్ డ్రైవ్ చేసే క్రమంలో సీట్ బెల్ట్ తప్పనిసరి అన్నారు. మద్యం కానీ మొబైల్ డ్రైవింగ్ అనేవి చేయకూడదన్నారు. ఇక ట్రాఫిక్ రూల్స్ ను విధిగా పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ గోపి ఇతర సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ గారైనటువంటి శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బాపట్ల జిల్లాలో ప్రతి శనివారం రోజు కూడా నో యాక్సిడెంట్ డే అని చెప్పేసి ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకొని వచ్చి ఈరోజు జిల్లాలో ఎక్కడ కూడా ఒక చిన్న యాక్సిడెంట్ జరగకుండా చూడాలని చెప్పిన మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేమంతా కూడా ప్రతి కూడల్లో కూడా మా సిబ్బందిని పెట్టి ట్రాఫిక్ని స్మూత్గా నడిపిస్తూ ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా మొత్తం మేము ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఇట్లాంటి ఆటో డ్రైవర్ని, 2 వీలర్ని పోయేవాళ్ళని, కార్లు పోయే వాళ్ళందరితో కూడా కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకందరూ కూడా తెలియజేస్తా ఉన్నాము. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారిని జనవరి నెలలో 21,09,000 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం అన్నమయ్య భవన్ నుంచి నిర్వహించిన డయల్ యువర్ ఈవో ద్వారా భక్తులతో మాట్లాడారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 116.46 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు. ఇక 1.03 కోట్ల లడ్డూలను విక్రయించామని, 46.46 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదం అందించామని పేర్కొన్నారు. 7.05 లక్షల మంది కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకున్నారని చెప్పారు. చీరాల పట్టణంలోని పాపరాజు తోటలో మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ రాధాకృష్ణ మందిరం ప్రాంగణంలో పేదలకు, వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. చీరాల పట్టణంలోని పాపరాజు తోటలో మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ రాధాకృష్ణ మందిరం ప్రాంగణంలో పేదలకు, వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మానవతా సేవా సంస్థ ద్వారా పేదలకు అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ముఖ్యంగా పేదలను దృష్టిలో ఉంచుకుని చీరాల ప్రాంతంలో నిత్యావసరాలు, దుస్తులు, ఇతర సామాగ్రిని పంపిణీ చేపడుతున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా మానవతా సేవ, పేద ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు నాగవీర భద్రాచారి, బ్రహ్మారెడ్డి, బ్రహ్మం, హరిహర్రావు, శివాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మానవతా సంస్థ ఆధ్వర్యంలో మానవతా సంస్థతో పాటు రాధాకృష్ణ మందిరం సంయుక్తంగా ఈ యొక్క పేద నారాయణులకు, నిరాశ్రయులైనటువంటి వృద్ధులకు, అనాథులకు రాధాకృష్ణ మందిరంలో ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. మానవతా సంస్థని గత సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఈ మానవతా సంస్థకు ప్రధాన ఉద్దేశం మానవత్వం కలిగిన కార్యక్రమాలు చేయటమే ప్రధాన ఉద్దేశంగా చీరాలో మానవతా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా మరి ఉచితంగా మేము ఈ మార్చురీ బాక్సెస్ కూడా ఎలాంటి ఛార్జీలు లేకుండా పేద వర్గాలకు అందజేయడం జరుగుతుంది. అలానే విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్, అలానే తదితర మానవతకు సంబంధించినటువంటి కార్యక్రమాలను మానవతా సంస్థ చేస్తుంది. కాబట్టి ఈ మానవతా సంస్థకు మరి చీరాల పట్టణం ప్రజలందరూ కూడా సహకరించి మానవత్వం సంబంధించిన ఈ కార్యక్రమాలకు మీ అందరి సహకారం అందించవలసి కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్. ఈరోజు ఈ రాధాకృష్ణ మందిరంలో మానవతా సంస్థ వారు బతులు బ్రహ్మారెడ్డి గారు, అట్లనే నాగవీర భద్రాచారి గారు అందరూ వచ్చి ఈ దుప్పట్ల కార్యక్రమం పేదలకు, నిరుపేదలకి అందరూ కూడా దుప్పట్లు పంపిణీ జరుగుతుంది. అట్లనే నిత్యాన్నదానం కూడా వారి చేతి మీద ఈరోజు అన్నదానం జరుగుతుంది. ఇక్కడ గత 15 సంవత్సరాల నుంచి కూడా నిత్యం పేదనారాయణలకి రోజు 20 నుంచి 30 మంది వరకు అన్నదానం జరుగుతుంది. అట్లనే చీరాల ప్రజలు మా అన్నదానానికి కూడా సహకరించి పేదలకి అందరూ కూడా అన్నదానానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. మానవతా సంస్థ కూడా మానవతా దృక్పథం ఉన్న వాళ్ళందరూ కూడా పేదలకి ఎట్లయినా దుప్పట్ల కార్యక్రమం, అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం.
పర్చూరు నియోజకవర్గంలోని మాటూరు పోలీస్ స్టేషన్ సమీపంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ ను చీరాల మాజీ ఎమ్మెల్యే పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్ ప్రారంభించారు. మాటూరులో 2.5 కోట్లతో నూతనంగా నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ ను పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ ప్రారంభించారు. గతంలో లో వోల్టేజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న గృహ వినియోగదారులు, పరిశ్రమలకు ఇక నుండి నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని ఆమంచి స్పష్టం చేశారు. మున్సిపాలిటీకి అన్ని అర్హతలు ఉన్న మాటూరులో ప్రత్యేక సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. సంతోషం. చాలా ప్రైమ్ ఏరియాలో ఈ సబ్ స్టేషన్ని మనం ఏర్పాటు చేసుకోవటం. జనరల్గా మాటూరు పేరుకి గ్రామ పంచాయతీయే కానీ ఆల్మోస్ట్ ఒక మున్సిపాలిటీకి ఉండాల్సినటువంటి అన్ని అర్హతలు మాటూరుకు ఉన్నాయి. ఇది ఒక రకంగా వెల్ కంటెంట్స్ ఏరియా. మాటూరులో మంచి అగ్రికల్చర్ ఫర్టైల్ ల్యాండ్ ఉంది. ఎన్ఎస్పి ద్వారా వాటర్ అవైలబిలిటీ ఉంది. ఒక 50-60 అడుగులు డెప్త్కి వెళ్తే గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ ఉంటుంది. అలానే 2 నేషనల్ హైవేస్కి మధ్యలో ఉంటుంది. అంటే మన పాత మద్రాసు హైవే వచ్చి పడవర కొంచెం దూరం ఉన్న ఒక 10 కిలోమీటర్ల లోపే ఉంటుంది. అది ఈ NH16 అయితే మన విలేజ్ మధ్యలో నుంచే వెళ్తుంది. ఇలా ఇటు పరిశ్రమలకు కానీ అగ్రికల్చర్కి కానీ వర్షం గురించి గంట తరం, ఎందుకంటే ఉన్నటువంటి గ్రామం ప్రాంతం ఇలా బహుముఖి అన్ని రకాలైనటువంటి అర్హతలు కలిగినటువంటి ప్రాంతం. దీన్ని మనం అటు ప్రభుత్వం వైపు నుంచి కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కానీ వివిధ రకాల వ్యవస్థలు, రాజకీయ పార్టీలు ఎంత సక్రమమైనటువంటి రీతిలో ఆలోచించి ఈ ప్రాంతం గురించి ఆ రిలేటెడ్ వర్క్స్ని టేకప్ చేస్తే అంత మంచి గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో మినరల్స్ ఉండొచ్చు, రోడ్ కనెక్టివిటీ. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. ఇటీవల జోర్డాన్ లో తమ క్యాంపుపై దాడి చేసిన ఘటనకు ప్రతిగా అమెరికా దాడులు మొదలుపెట్టింది. ఇరాక్, సిరియాలోని ఇరాన్ రెవల్యూషనరీ గార్డుల మద్దతు కలిగిన 85కు పైగా మిలిషియా స్థావరాలే లక్ష్యంగా అమెరికా యుద్ధ విమానాలు దాడులు నిర్వహించాయి. దీంతో సిరియాలో 18 మంది మిలిటెంట్లు మృతి చెందారు. మిలిటెంట్లకు చెందిన కమాండ్ కంట్రోల్ ప్రధాన కేంద్రంతో పాటు ఇంటెలిజెన్స్ కేంద్రాలు, రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లు, ఆయుధ సామాగ్రి నిల్వల గోడౌన్లు, లాజిస్టిక్స్ సౌకర్యాలపై దాడులు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. జోర్డాన్ లోని అమెరికా సైనిక క్యాంపుపై ఇటీవల డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇందులో 3 అమెరికా సైనికులు మృతి చెందగా సుమారు 40 మంది గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ దాడులు జరిగినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అద్వానీకి భారతరత్న దక్కడం సంతోషంగా ఉందని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా దేశానికి అద్వానీ చేసిన సేవలను కొనియాడారు. అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడి, దేశాభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమైందని ప్రశంసించారు. ఈ మేరకు అత్యున్నత పురస్కారం దక్కినందుకు గాను అద్వానీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లుగా మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు. వైనాట్ 175 అంటున్న వైసీపీ మరికొద్ది గంటల్లో ఎన్నికల యుద్ధానికి సిద్ధమంటోంది. దెందులూరులో భారీ సభకు సర్వం సిద్ధం చేసింది. సిద్ధం సభకు వైసీపీ లీడర్లు, కేడర్ భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారు. రాబోయే ఎన్నికలపై ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల పార్టీ కేడర్ కు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. 175 సీట్లు ఎలా గెలవాలో కార్యకర్తలకు సీఎం వివరించనున్నారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు 50 అసెంబ్లీ నియోజకవర్గాలు, 110 ఎకరాల్లో సభా ప్రాంగణం, 150 ఎకరాల్లో వాహనాల పార్కింగ్, హాజరు కానున్న 4 లక్షల మంది కార్యకర్తలు. సభ నేపథ్యంలో జాతీయ రహదారిపై విశాఖ, హైదరాబాద్, చెన్నై, విశాఖ మార్గంలో ట్రాఫిక్ దారి మళ్లింపు చేస్తున్నారు. ఏలూరుకు సమీపంలోని దెందులూరు సహారా గ్రౌండ్స్ లో జరుగుతున్న సిద్ధం సభకు భారీ ఏర్పాట్లతో సంసిద్ధమంటోంది వైసీపీ. ప్రముఖ 2 వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లోకి మరోసారి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో ఓలా S1 X ఆవిష్కరించింది. సింగిల్ ఛార్జింగ్ తో 190 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ స్కూటర్ ధర
1.09 లక్షలుగా నిర్ణయించారు. 6 కిలోవాట్ల సామర్థ్యం గల మోటార్తో పనిచేసే ఈ స్కూటర్ కేవలం 3.3 సెకండ్లలో 40 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. రెడ్ వెలాసిటీ, మిడ్ నైట్, వోగ్, స్టీలర్, పంక్, పోర్స్ లైన్, వైట్, లిక్విడ్, సిల్వర్ రంగుల్లో ఈ స్కూటర్ లభిస్తోంది. బుకింగ్ చేసుకున్న వారికి ఏప్రిల్ నెలలో డెలివరీ చేయనుంది. ఇక 10.9 సెంటీమీటర్ల సెగ్మెంటెడ్ డిస్ప్లేతో వస్తున్న ఈ స్కూటర్ కు ఫిజికల్ కీ అన్లాక్ ఉంటుంది. స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉండవు. ఈవీ బ్యాటరీపై 8 ఏళ్లు లేదా 80,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఉచితంగా అందిస్తుంది. కిలోమీటర్ల వారంటీని 1.25 లక్షల కిలోమీటర్ల వరకు పొడిగించుకోవచ్చని తెలిపింది. భారత్ స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా యార్కర్ వేశాడంటే ఎంతటి బ్యాటర్ అయినా అవుట్ అవ్వాల్సిందే. యార్కర్ల కింగ్ గా పేరొందిన బుమ్రా వైజాగ్ టెస్ట్ లోనూ తన పేస్ పవర్ చూపించాడు. తొలి టెస్ట్ హీరో ఓలీ పోప్ ను యార్కర్ తో బౌల్ చేశాడు. ఆ బంతిని అడ్డుకునేందుకు పోప్ విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ అది బుల్లెట్ వేగంతో వికెట్లను తాకింది. వికెట్ కాపాడుకునేందుకు బ్యాట్ అడ్డుపెట్టిన పోప్ బ్యాలెన్స్ కోల్పోయి దాదాపు కింద పడిపోయాడు. అంతే, భారత ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోగా అతడు నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు. అంతకు ముందే జో రూట్ ను అవుట్ చేసి ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టిన ఈ స్పీడ్ గన్ పోప్ ను వెనక్కి పంపి బెన్ స్టోక్స్ సేనను ఒత్తిళ్లోకి నెట్టింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేటపాలెం రామాపురం సముద్ర తీరంలో న్యాయవాది మృతదేహం. చీరాల ప్రాంతానికి చెందిన న్యాయవాది నాగేశ్వరరావుగా గుర్తింపు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తాం. బాపట్ల జిల్లా టీ చుండూరు గ్రామంలో జరిగిన జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష. దళితుల పట్ల వైసీపీ ప్రభుత్వం వివక్షతను చూపుతోంది. వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగం చేయాలనంటూ చీరాల మున్సిపల్ పరిధిలోని సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ రాజీనామా. తన రాజీనామా పత్రాన్ని కమిషనర్ కు అందజేద్దాం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.